తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావును తక్షణమే బదిలీ చేయాలని సిఐటియు నాయకులు కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడు వడ్డిపల్లి చెంగయ్య మీడియాతో మాట్లాడుతూ గత 48 రోజులుగా మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. కమిషనర్ సమస్యలు పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అవినీతి అక్రమాల రామారావును వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత కార్మికుల్ని చులకన భావనతో చూస్తున్నారని, మహిళా కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వల్లూరు పెంచలయ్య, పట్టణ అధ్యక్షులు సుబ్బయ్య, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెంచు కృష్ణయ్య, పెంచలయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బదిలీ చేయాలి అవినీతి అక్రమాల రామారావుని వెంటనే. గత 10 సంవత్సరముల నుండి వెంకటగిరిలోనే తిష్ట వేసి ఉన్న రామారావుని వెంటనే, నిబంధనలకు విరుద్ధంగా వెంకటగిరిలో ఉన్న రామారావుని వెంటనే వర్ధిల్లాలి. సిఐటియు యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న రామారావుని వెంటనే, మహిళా కార్మికులను వేధిస్తున్న రామారావుని వెంటనే, కార్మికుల్ని పట్టించుకుని రామారావు కమిషనర్ పై చర్యలు, కార్మికుల్ని పట్టించుకొని కమిషనర్ పై చర్యలు. వర్ధిల్లాలి సిఐటియు. జీవో నెంబర్ 36 అమలు చేయాలి. అమలు చేయనటువంటి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిఐటియు. పరిష్కరించాలి కార్మికుల సమస్యలను వెంటనే. బదిలీ చేయాలి అక్రమాల రామారావుని వెంటనే. అవినీతి అక్రమాల రామారావుని వెంటనే. అవినీతి అక్రమాల రామారావుని వెంటనే పట్టించుకొని కమిషనర్ పై చర్యలు. కార్మికుల్ని పట్టించుకొని కమిషనర్ పై చర్యలు. అరికట్టాలి రామారావు ఆగడాలు. రామారావు ఆగడాలు. మహిళల్ని వేధించడం ఆపాలి. మహిళల్ని వేధించడం ఆపాలి. యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలి. యూనియన్ విషయంలో జోక్యం చేసుకున్న రామారావుపై చర్యలు. రామారావుపై చర్యలు. వర్ధిల్లాలి సిఐటియు. వర్ధిల్లాలి సిఐటియు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. 47 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎందుకని చేస్తూ ఉన్నారంటే 11 డిమాండ్స్ మేము ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన మహిళా కార్మికులను వేధిస్తున్నాడు. అలాగే ఈయన నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుండి ఇక్కడే తిష్ట వేసి రాజకీయ పలుకుబడి ధనబలంతో ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన్ని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి, అట్లాగే జీవో నెంబర్ 36 ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500 రూపాయలు రాష్ట్రం అంతా ఇస్తా ఉన్నారు. కానీ వెంకటగిరి మున్సిపాలిటీలో ఇది అమలు జరగడం లేదు. అమలు చేయండి అని చెప్పేసి, అలాగే పనిముట్లు లేవు. అలాగే కరోనా సమయం నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళని ఇంతవరకు అవకాశాలకు ఎక్కించలేదు. ఈ దుర్మార్గాల రామారావుని బదిలీ చేయాలా. ఈ డిమాండ్ సాధన కోసం 47 రోజుల నుంచి కార్మికులు నిరసన దీక్షలు చేస్తూ ఉంటే ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయితేనేమి, ఇక్కడ ఉండేటటువంటి పాలకులు అయితేనేమి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా ఉన్నతాధికారులకే తాత్కాలికంగా ఈయనకు ఒక రామారావు గారికి ఒక మెమో ఇచ్చేసి పంపించడం జరిగింది తప్ప దాని మీద పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి అర్జీ మీద ఎంక్వైరీ చేసి రామారావు ఆగడాలేంటి, రామారావు ఎవరి మీద కక్షాదింపు చర్యలకు పాల్పడుతున్నాడు, యూనియన్ విషయాల్లో ఎవరి మీద ఒత్తిడి చేశాడు, ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించినటువంటి పరిస్థితి కనబడలేదు. కాబట్టి ఈ కమిషనర్ కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు కార్మికుల పట్ల. పాలకులు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఈ పాలకులు, ఈ కమిషనరు, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికులు ఎదుర్కొన్నటువంటి 11 డిమాండ్స్ పరిష్కారం చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి. ఈ రోజు రామారావుని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్నటి వరకు ఒక్క యూనియన్ ఆధ్వర్యంలో 47 జరిగింది. ఈ రోజు సిఐటి కార్మిక సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో 100 మంది కార్మికులతో వెంకటగిరి పట్టణంలో పుర వీధులలో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ యొక్క నిరసన దీక్షల్ని, ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రామారావుని ఇక్కడి నుంచి తరిమేసేంత వరకు, రామారావుని బదిలీ చేసేంత వరకు, ఇక్కడ డిమాండ్స్ అన్ని పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1290
రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3-పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర నెల్లూరు.